మత్తయి సువార్త 5వ అధ్యాయము 16 చదవమా. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు చాలు. దేవుడి స్తుతి చెప్తాం. హల్లెలూయా. మనుషులు ఏం చూడాలంట? మీ సత్క్రియలు. అందరూ పనికి వెళ్ళినా కానీ మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి ఈ జమ్మూరు పర్వత గ్రామ ప్రజలు మారాలని మంచి పని చేస్తున్నారే, ఆ మంచి పని మనుషులు చూడాలంట. మనుషులు చూడాలి. సాధారణ ఎప్పుడు ఎవరుకుంటాడు? మనుషులు మీ సత్క్రియలు చూసి, అది మనుషులు, మన బంధువులు కానీ, మన కులస్తులు కానీ, మన తోబుట్టులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన సత్క్రియ మంచి పనులు చూసి. అది చాలా మంది అంటారు మంచి పని చేస్తే మా డబ్బులు అయిపోతాయి కదండి. పెద్దవాళ్ళకు షేర్ పెట్టేవాళ్ళకు ఇప్పుడు షేర్ 300 దాకా ఉంది తక్కువలో, లేక 500 ఖర్చు అవుతాయి కదండి. అలాగే 10 మంది పెడితే 5,000 అయిపోతాయి కదండి, మా డబ్బులు తగ్గిపోతాయి కదండి అంటారు. కానీ మనుషులు ఏం చూడాలట? మీ సత్క్రియలు చూడాలి. ఈరోజు మీకు ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నా. ఒక చిన్న బాలుడు చదువుకుంటూ ఉన్నాడు. తన చదువుకు డబ్బులు అవసరం. ఆ పురుగుల్లో, ఆ చాక్లెట్లో ఏదో సంచులు వేసుకుని తన చదువు కావాల్సిన డబ్బుల కోసం, పుస్తకాల కోసం, బట్టల కోసం వీధి వీధికి తిరుగుతూ అమ్ముతూ ఉన్నాడు. కష్టపడి అమ్ముతూ ఉన్నాడు. ఈ బిడ్డ కష్టపడి అమ్ముతూ ఉంటుంటే ఇలా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకరోజు బాగా అలసిపోయి సోలిపోయి ఎండదెబ్బ తగిలిందేమో దప్పికేసి ఒక ఇంటి దగ్గర తలుపు కొట్టి, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా దానికి అని అడిగాడట. అబ్బాయి వాళ్ళకు చూస్తే మొక్క మారిపోయింది, సోలిపోయినట్టున్నాడు, బక్క చిక్కిపోయి ఉన్నాడు. పాపం అని ఒక తల్లి లోపల నుంచి బయటకు వచ్చిందట. లోపల నుంచి బయటకు వచ్చి ఏం బాబు అని అడిగితే, దప్పికేస్తుందమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడట. అబ్బాయి చదువుకునే కుర్రలో ఉన్నాడు, యూనిఫామ్ వేసుకున్నాడు, సంచి చేతిలో ఉంది. ఏం కనుక్కుని ఈ అబ్బాయి కాదు సోలిపోయి ఉన్నాడు, ఆకలిస్తుంటే కనుక్కుని ఆ తల్లి ప్రేమతో ఇంట్లోనికి వెళ్ళి గ్లాసులు పాలు వచ్చిందంటండి. గ్లాసులు పాలు తీసుకొచ్చి ఆ బాబుకి ఇచ్చిందట. నేను మంచినీళ్ళు అడిగాను, ఆ తల్లేమో పాలిచ్చింది. పాలు తాగిన తర్వాత కొంచెం దెబ్బరిల్లి, అమ్మా ఈ పాల కావాల డబ్బులు మంటారా అని అడిగాడట కుర్రోడు. అడిగింది మంచినీళ్ళు కదా, మంచినీళ్ళు ఊరికే వస్తాయి, ఫ్రీగానే వస్తాయి అనాడి కాలంలో. ఇప్పుడైతే కొనుక్కుంటున్నారు మంచి దొరకట్లా. ఆనాటి కాలంలో ఫ్రీగా వచ్చాయి మంచినీళ్ళు కూడా. తల్లి పాలిచ్చింది, గ్లాసులు పాలిచ్చింది. తాగి బలం పొందుకొని దెబ్బరిల్లాడు. అంటున్నాడమ్మా ఆ పాలు కావాలి డబ్బులు ఇమ్మంటారా అని అన్నాడండి. వద్దు బాబు, నువ్వు ఆకలితున్నట్టున్నావు, నువ్వు బాగా అనుకున్నావు, అందుకే నీకు పాలు ఇచ్చారని, ఉచితంగా నీకు ఇచ్చారు, ఫ్రీగా నీకు ఇచ్చారని ఆ తల్లి చెప్పిందంటండి. ఇక ఆ ఊళ్ళో ఉన్న ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఉంది, చదువుకుంటున్నాడు, చదువులో ప్రయోజనయ్యాడు, చదువులో గొప్పవాడయ్యాడు. ఒకనొక రోజు ఆ తల్లికి బలహీనత వచ్చిందంటండి. ఏమొచ్చిందట? బలహీనత వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళింది, చూపించుకుంటూ ఉంది. డాక్టర్లు ప్రమాదం అన్నారట, అపాయం అన్నారట. అయితే తీసుకెళ్ళినోళ్ళు ఏదో చేయండి అని చెప్పారట.
చెప్పిన తర్వాత ఆ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. జరిగిన తర్వాత బిల్లేసేటటువంటి డాక్టర్ గారు బిల్లేస్తే ఆ డాక్టర్ గారు వచ్చి బిల్లిస్తూ ఆ కంపౌండర్ వచ్చి బిల్లిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాబు ఇంత బిల్లేశారు, నేను పేద బంధువులను నేను ఎలా కట్టగలను బాబు అని అంటూ ఉందట తల్లి. ఎందుకు విషయం చెప్తున్నానంటే మనం చేసే మంచి పనులు ఏనాటికి వ్యర్థం కావు, మనం చేసే సత్క్రియలు ఏనాటికి కావు. అందుకే నేను చెప్తే మంచి పని చేయమ్మా, చెడు పని చేయొద్దు. ప్రభువు అన్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందు తండ్రి మహిమపరచునట్టు వారిగా మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. వెలుగు పనులు మంచి పనులు ఉన్నారు ఇక్కడ. అయితే దేవుడి ప్రజలారా, ఈ తల్లి అవగాహన తర్వాత ఆ బిడ్డ ఒకసారి గ్లాసులు పాలిచ్చింది కదా, ఆ పాలు తాగిన వ్యక్తినట హాస్పిటల్ డాక్టర్, ఆ పాలు తాగిన వ్యక్తి హాస్పిటల్ డాక్టర్, అమ్మా ఒక్క గ్లాసులు పాలతో నీకున్నటువంటి ఆ వ్యాధి బిల్లంతా నేను కట్టేశాను అన్నాడు. చెప్పండి హల్లెలూయా. ఒక్క గ్లాసు పాలతో నీకు వైద్యం కావాల్సిన బిల్లంతా నేను కట్టేస్తాను అంటండి. ఆయన ఎవరంటే ఆ తల్లి దగ్గర ఆ రోజు ఆ పాలు ఫ్రీగా తాగిన బిడ్డ ఆ హాస్పిటల్కే అతడు డాక్టర్, ఆ డాక్టర్ ఆ బిడ్డ కట్టేశాడు. హల్లెలూయా. ఎందుకు విషయం చెప్తుందంటే ఆ తల్లి ఉచితంగా ఇచ్చిన పాలు ఆమె ఆపదలో, ఎవరి కరువులో, కష్ట సమయాలలో ఆమెకు బిల్లు కట్టి స్తోమతను కల్పించింది. చప్పుడు కల్పించుకుందాం. కాబట్టి నేనేమంటానంటే మనం చేసే మంచి పనులు ఏనాటికి వ్యర్థము కాదు. అది మంచి పనులు చేయడానికి ముందుకు రండి, చెడ్డ పనులు చేయకండి. మనకంటే మనకు దేవుడు కాదు. చూడండి, ఆ కుర్రాడు మర్చిపోలేదు, డాక్టర్ అయ్యాడు. ఆ తల్లి అంటుంది, ఇంత బిల్లు మీద కట్టగలగలయ్యా, కట్టలేదు కదా అంటే అప్పుడు అన్నాడు, అమ్మా ఒక్క గ్లాసులు పాలతో నీ బిల్లంతా కట్టేశాడు. అప్పుడు ఆ తల్లి నమ్మపెట్టుందంట, నువ్వు ఎవరై అంటే ఒకరోజు ఈ తలుపు తట్టినప్పుడు నేను సోలిపోతూ ఉంటుంటే, నేను బాగా ఆకలితో ఉంటుంటే ఒక గ్లాసులు మంచినీళ్ళు అడిగితే ఒక గ్లాసు పాలు తీసుకొచ్చి ఇచ్చామమ్మా. ఆ రోజు నా ప్రాణం దెబ్బతింది. ఆ రోజు నేను దుఃఖ తిప్పుకున్నాను, బలం పొందుకున్నాను. నువ్వు చేసిన మంచి పని నేను మర్చిపోలేదు. ఆ గ్లాసులు పాలు ఖరీదు నీకు కావాల్సిన హాస్పిటల్ బిల్లు కట్టేశానన్నాడు. ఎవరి స్తోత్రం. అందుకే ప్రభువు యేసు క్రీస్తు అంటున్నాడు, మనుషులు నీ సత్క్రియలను చూసి, నీ సత్క్రియలను మనుషులు చూడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం.